హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అల్లు అర్జున్ పైన దాడిని ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు. నేషనల్ మీడియా కూడా దీనిపైన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. అల్లు అర్జున్ చేసింది తప్పు కాదు, ఇది రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేస్తున్నాడంటూ. సో ఇదంతా పక్కన పెట్టేస్తే రీసెంట్గా తెలుగు సినిమాకి సంబంధించిన ఒక నటి మాధవి లత, తను అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు కొన్ని మాటలపైన. ఏం స్పందించారో ఒకసారి చూడండి. అదేవిధంగా ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి కూడా అల్లు అర్జున్ పైన ఏ విధంగా మాట్లాడాడు, దానికి సంబంధం ఏంటి, ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది ఎవరో రేప్ చేస్తే తనపైన కూడా ఇలాగే చేస్తారా, అసెంబ్లీలో మాట్లాడతారా అంటూ తను మాట్లాడి చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూసేసేయండి. రేవంత్ రెడ్డి సార్కి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పటికే చాలా మంది అడిగేశారు, లేట్ అయిపోయింది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినాను అనమాట. అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేప్ చేసిందంట. మరి అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తారా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు, శిక్ష విధించండి, దీని మీద మీరేమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా? అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ రాసి పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట. వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చిండ్రా? కొన్ని 25,000 ఎవరైనా ఇచ్చిండ్రా? ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట. ఎట్ట తిరుగుతాడంట. మరి మీరు ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా? అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది. ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకి, నేరానికి, పొరపాటుకి చాలా తేడా ఉంటుంది. అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి. జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి. జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రయాణం అంతా చాలా బాగుంది, అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు. జీవితంలో చాలా చాలా ఎన్నో సాధించారు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు? గురుకుల పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఏనాడన్నా మాట్లాడినా పాపాన పోలేదు. అందరికీ సమానంగా స్పందించండి, ఓకేనా? డైరెక్ట్గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చెలాయించడానికి ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా. ఏం చేస్తారు? సినిమా వాళ్ళ బతుకులు వచ్చి మీ కాలు మొక్కుతారు. చూసారు కదా, ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? క్లియర్గా ఒకటైతే అర్థమవుతుంది, ప్రతి ఒక్కరి మనసులో అదే తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరి మనసులో ఇదే ఉంది. ఎందుకు వాంటెడ్గా అల్లు అర్జున్ని సెంటర్ ఆఫ్ ద ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు, ఆయన్ని క్లియర్గా ఎందుకు టార్చర్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అల్లు అర్జున్ నిజంగా అంత తప్పు చేశాడని నిరూపిస్తే మరి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళపైన ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు? ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎవడైతే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? సో ఓవరాల్గా ప్రతి ఒక్కరు చెప్పినట్టుగానే అల్లు అర్జున్ గారి కేసు చాలా చాలా కూల్గా వెళ్తూ ఉంది. ఆయనకి ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చింది, ఎక్కడ లేని సింపతి వచ్చింది. అల్లు అర్జున్ గారు యూత్ స్టారు, ఐకాన్ స్టార్గా చాలా 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 ఎదిగినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే పుష్ప కలెక్షన్లే దానికి నిదర్శనం. నేపాల్లో కూడా థియేటర్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ నేపాల్, జపాన్, ఎక్కడ చూసుకున్న మొత్తం 80 కంట్రీస్లో అల్లు అర్జున్ హవా ఒక రేంజ్లోనే నడుస్తుంది. ఇది తెలుసుకున్నప్పుడే ఇది అర్థమవుతుంది స్టార్డమ్ అనేది ఎంత గొప్పదో, అల్లు అర్జున్కి వచ్చిన రెస్పెక్ట్ ఎంత గొప్పదో. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ని ఆ రెస్పెక్ట్ నిలబెట్టుకోకుండా ఏ విధంగా తన వక్రబుద్ధిని చూపించిందో అని. అట్ ద సేమ్ టైం గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సినీ పెద్దలంతా కూర్చొని మాట్లాడినట్టుగా ఇప్పుడు కూడా అందరు సినీ పెద్దలు నా దగ్గరకు ఎందుకు కూర్చొని మాట్లాడరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి బిహేవియర్ ఉందంటూ మాధవి లత గారు కూడా చెప్పడం జరిగింది. ఇందుట్లో నాకు కూడా ఇది అర్థమైంది. ఎందుకంటే అంతా డూప్లికేట్, కాపీ పేస్టే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిస్థితులు, సీఎం పవర్ని, వీటిలన్నిటిని చూద్దాం. ప్రజలకు ఎలా అర్థమవుతుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది. టోటల్గా మాధవి లత గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి అర్థం ఉందనేసి నేనైతే అనుకుంటున్నాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.